95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో హాత్ సే హాత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతుందన్న అద్దంకి దయాకర్. గతంలో తమ నాయకులు యాత్రను వ్యతిరేకించకుండా ఉంటే బాగుండేదని కామెంట్. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కల బెడదపై జీహెచ్ఎంసీలో అఖిలపక్ష సమావేశం. తక్కువ మంది సిబ్బందితో కుక్కల నియంత్రణ ఎలా సాధ్యమవుతుందన్న కార్పొరేటర్లు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సిపిఆర్ చేయడంలో శిక్షణ. తొలుత హైదరాబాద్ గోషమహల్లో కానిస్టేబుళ్లకు శిక్షణ. ఏపీ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని సూచన. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రలు దేశంలో రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో హాత్ సే హాత్ జోడో విజయవంతంగా సాగుతుందన్నారు. గతంలో యాత్రలను వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు తాము కూడా యాత్ర చేస్తామని ముందుకు వస్తున్నారని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఇప్పుడు యాత్ర చేసేందుకు ముందుకు వస్తున్న నేతలు గతంలో వ్యతిరేకించకుండా ఉంటే బాగుండేదని, తాను కూడా ఉమ్మడి నల్లగొండ నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా దిగ్విజయవంతమవుతున్నది. తెలంగాణలోని కూడా దిగ్విజయంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొనసాగుతున్నది. మొదట్లో దీన్ని విమర్శించిన నాయకులు ఇప్పుడు వాళ్లే యాత్రలు చేస్తామనే పేరు మీద రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్య నాయకులందరూ కూడా ప్రకటించి ఇప్పుడు కొంతమంది నాయకులు చేస్తారని కూడా అంటున్న పరిస్థితుల్లో అప్పుడు విమర్శించకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తున్నది. అయితే నేను కూడా విమర్శ కంటే కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా యాత్ర కూడా మార్చి 2వ వారంలో మొదలుపెట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్లో ముగింపు అనే అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీలోని యువ ముఖ్య నాయకత్వంతో కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా మార్చ్ 10 మిలియన్ మార్చ్ రోజు కాబట్టి ఆ రోజు ఉద్యమంలో ఉన్న స్ఫూర్తి, నేను జేఏసీలో ఉన్న నాయకునిగా నల్గొండ ఒక ఉద్యమాల వేదికగా నల్గొండ జిల్లాలో ఈ యాత్ర చేయాలని ఒక సంకల్పం తీసుకున్న పరిస్థితి. ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడి అందరినీ చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని త్వరలోనే ఆ యాత్ర మార్చి 10 నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అధిష్టానము అందరూ నాయకులు చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నది కాబట్టి నా తుంగతుర్తి నియోజకవర్గం కూడా నల్గొండ జిల్లాలో ఉంది కాబట్టి అదంతా కూడా పార్టీకి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కల బెడదపై అఖిలపక్ష సమావేశం జీహెచ్ఎంసీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎన్జీఓలతో పాటు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు కూడా పాల్గొన్నారు. అంబర్పేటలో కుక్కల దాడి ఘటన తర్వాత కుక్కల నియంత్రణ వ్యాక్సినేషన్ పనుల్లో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. కుక్కల సమస్యలపై గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కుక్కలను పట్టి వ్యాక్సినేషన్ వేసేందుకు నగరంలో 30 సర్కిల్లో కేవలం 364 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. 30 వాహనాలు ఆపరేషన్లు చేసేందుకు కేవలం 5 ఆపరేషన్ థియేటర్లు, షెల్టర్ హోములు మాత్రమే ఉన్నాయి. కుక్కలు పట్టేందుకు, వాటికి వ్యాక్సినేషన్ వేసేందుకు సిబ్బందిని 1000 మంది వరకు పెంచాలని, ప్రతి సర్కిల్ కు 2 నుంచి 3 వాహనాలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. నిధులు కేటాయింపు చేయకుండా తక్కువ మంది సిబ్బందితో కుక్కల నియంత్రణ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బాధితుల ప్రాణాలు కాపాడడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫ్రంట్ లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ చేయడంలో శిక్షణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్ గోషమహల్లో కానిస్టేబుళ్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. సిపిఆర్ విధానంపై మెలకువలు నేర్పిస్తున్నారు.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా తల వెంకలు పెట్టాలా దాంట్లో యాక్ట్ చేయండి సరిపోతుంది కాదు కాదు సార్ వెరీ గుడ్ గో 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 వెరీ గుడ్ అప్పుడు పెట్టింది కొంచెం స్లో వెరీ గుడ్ ఎప్పుడు దాకా చేయాలా ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారు మీరు 2 రోజుల క్రితం సీఐ మధు ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రవర్తించడం ఏంటని పలువురు మండిపడ్డారు. తాజాగా ఈ విషయమై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తమ అభ్యర్థులపై నమ్మకం లేక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఓ సీఐ మీసాలు తిప్పుతుంటే మరో సీఐ తొడగొట్టి ప్రతిపక్ష పార్టీ నేతలను రెచ్చగొడుతూ బెదిరింపులకు దిగుతుంటే రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన రామకృష్ణ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని, ప్రజలను ప్రతిపక్ష పార్టీల నాయకులను రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ఆయన అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసుల తీరు దుర్మార్గంగా తయారైందని ఆయన ఆరోపించారు. కదిరిలో టీడీపీ మహిళను దుర్భాషలాడి రెచ్చగొట్టి ఆందోళనకు దిగిన కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ నాయకులతో దాడులు చేయించారని విమర్శించారు. ఈ సంఘటనను వీడియో తీయడానికి వెళ్లిన 4 మీడియా ప్రతినిధులపై కేసు పెట్టడం ఏమిటని, పోలీస్ అధికారులు తీరు ఏమాత్రం బాగోలేదని ఆయన ఆరోపించారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా మారారు. వారు కూడా ఎన్నికలు చేశారు. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన శాసన మండలి పునరుద్ధరణ జరిగింది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు రద్దు చేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని పునరుద్ధరణ జరిగింది. ఇవాళ సహజంగానే ఎమ్మెల్యేలు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉన్నారు కాబట్టి అసెంబ్లీ నుంచి ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు మెజారిటీ వారే అవుతారు. దానికి ఏమి ఎవరికి తప్పు పట్టాల్సిన లేదు. ఈరోజు కౌన్సిల్ అంటే ముఖ్యంగా లోకల్ బాడీస్ నుంచి ఎవరైతే ఎన్నికవుతారో ఆ లోకల్ బాడీస్లో కూడా వారు ఆ రోజు మెజారిటీ సాధించారు కాబట్టి సహజంగానే వారు ఎన్నిక కావడానికి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలపైన విశ్వాసం లేదు. ఎన్నికలపైన విశ్వాసం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే తాను ఎవరినైతే గెలిపించుకున్నాడో బీఫారం ఇచ్చి వాళ్ళని కూడా అతను నమ్మడం లేదు కాబట్టి అన్నీ కూడా ఏకగ్రీవం కావాలని చూస్తా అన్నాడు. ఎంత దుర్మార్గానికి దిగజారాడంటే నామినేషన్ వేయడానికి కూడా కాపలా కాస్తున్నారు, ఎవరు లోపలికి రానివ్వడంలా. పాపము కొంతమంది మారువేషాల్లో పోయి గోడ దూకిపోయి నామినేషన్లు వేస్తా ఉన్నారు. ఇది మొత్తం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మారువేషాలతో అభ్యర్థులు పోయి వెనక నుంచి గోడ దూకి నామినేషన్లు వేసిండేది మన జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోనే. పోలే నామినేషన్ వేసిన తర్వాత వదిలిపెడుతున్నాడా? అప్పుడు వదిలిపెట్టడం అతను వాళ్ళని ఎవరైతే వాళ్ళకి ప్రపోజల్ ఉంటుందో ఆ ప్రపోజల్స్ ఇంట్లోకి పోతా ఉన్నారు పోలీసు వాళ్ళు. పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్కి రప్పిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు పెడతామని చెప్పి వారిని బెదిరించి వీళ్ళ సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్పి నామినేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎక్కడైనా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు నామినేషన్ వేయడానికి లోపలికి రానివ్వవు, ఎట్లా ఓట్ల పోయి వాళ్ళు కష్టపడి నామినేషన్ వేస్తేనేమో నువ్వు ప్రపోజల్స్ తీసుకుని పోయి బెదిరిస్తూ ఉన్నావు. ఫోర్జరీ అనే పేరుతో మొత్తం నామినేషన్స్ రిటర్నింగ్ ఆఫీసర్సే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నా అర్థమే కాలే. ఇప్పుడు నీకు అసలు నీ వాళ్ళపై నీకు నమ్మకం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. దాంట్లో ఇప్పుడు లోకల్ బాడీస్ నుంచి ఎన్నిక చేసుకు వాళ్ళు ఎవరు? మీ సర్పంచులు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా జెడ్పీటీసీ మెంబర్లు, వాళ్ళే కదా ఓట్లు వేసేది. వాళ్ళందరూ నీవే గెలిచావు కదా. అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఒక తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప అన్నీ మీరే కదా. అసలు మీరు దేన్ని అనుమతించరా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రజాస్వామ్యం పైన నీకు మెజారిటీ ఉండి కూడా మెజారిటీ లేదు, అందుకోసం ఏదో కింద మీద పడ్డాడు, తప్పుడు పద్ధతులు అవలంబించారని గతంలో చూసాం. కానీ నీకు అన్ని చోట్ల మెజారిటీ ఉండి కూడా నీ వాళ్ళపైన నీకు విశ్వాసం లేక
నీవు చెప్పిన వాళ్ళకు ఓట్లు వేస్తారనే నమ్మకం నీ వాళ్ళపైనే నీకు లేనందువల్ల ఇవాళ ఈ దుర్మార్గానికి దుష్ట చర్యలకు పాల్పడతా ఉన్నావు. ఫోర్జరీ పేరుతో వాళ్ళని బెదిరిస్తా ఉన్నావు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన వేపాడ చిరంజీవిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును ఎండగట్టాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడి ప్రతి విద్యార్థులు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి వేపాడ చిరంజీవికి తొలి ప్రాధాన్యత ఓటును వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలవడానికి ఇది ఒక మంచి అవకాశమని అన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న విద్యావంతులు ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవి మాట్లాడుతూ మేధావులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రజలకి దిశ నిర్దేశించే ఎన్నికలు. కారణం ఏంటంటే ఒక డిగ్రీ ఉన్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆలోచన ఎలా ఉంటుంది అన్న దానికి ఇది ఒక పట్టభద్రుల ఓటర్లందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అయిన వేపాడ చిరంజీవిరావు అనే నాకు వేసి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను నిరుద్యోగులకు సంబంధించి రెగ్యులర్గా జాబ్ క్యాలెండరు రావడం పైన, ఉద్యోగులకు సంబంధించి క్రమబద్ధంగా కనీసం 1వ తేదీకైనా జీతాలు వచ్చేటట్టు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం పైన, ఇక యువ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దుపై ఈ సభలో నా గొంతుని వెలుగెత్తడం పైన, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించడం పైన, రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి వారికి ఇవ్వాల్సిన జీపీఎఫ్లు గ్రాట్యుటీ సకాలంలో వచ్చేటట్టు చూడడం పైన, ఒక్కటేంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, పింఛనుదారులు వీరందరి సమస్యలపైన నేను ఎగువ సభలో వీరి గొంతుకుగా వారి వంతున నా గొంతుకుని ఎగువ సభలో ఖచ్చితంగా వినిపిస్తానని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నానండి. సో అనకాపల్లి పట్టభద్రుల ఓటర్లందరికీ మరొకసారి పేరు పేరున విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ చాలా అద్భుతంగా నాకు సహకరిస్తున్నారు. జస్ట్ మనం వెళ్ళి వాటర్ టు వాటర్ ఒక్కసారి కలిసి మనం వెళ్ళి ఓటు అడిగితే ఖచ్చితంగా ఓటర్లు చాలా అనుకూలంగా ఉన్నారు. మమ్మల్ని వచ్చి కలవలేదు అనే ఒకే ఒక్క చిన్న ఫీలింగ్తో ఉన్నారు. మనం కానీ ఓటర్ని కానీ వెళ్ళి కలిస్తే 100కు 100% తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కోరుకుంటున్నానండి. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మీరందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా మా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం
మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మదనపల్లి టీచర్స్ కాలనీలో రిటైర్డ్ ఆదాయపు పన్ను శాఖ అధికారి ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి క్లూస్ బృందం వేలిముద్రలు సేకరించింది. ఇంటి యజమానులు బెంగళూరు నుంచి మదనపల్లికు చేరుకుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ సూర్యనారాయణ సూచనల మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ క్లూస్ బృందంతో కలిసి క్లూస్ సేకరించారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 15 మంది విద్యార్థులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. స్థానిక మున్సిపల్ 6వ నెంబర్ స్కూల్లో 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం వాంతులు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మండలం విద్యాశాఖ అధికారి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తణుకులో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ నుంచి పిల్లలకి కొందరికి వాంతులు అవుతున్నాయని తీసుకొచ్చారు. భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాత 2-3 వాంతులతోటి వచ్చారు పిల్లలందరూ. సో వాళ్ళందరినీ పరీక్షించడం జరిగింది. 17 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళల్లో 1-2 వాంతులు ఉన్న వాళ్ళకి మందులు ఇచ్చి వైద్యం చేస్తున్నాము. అందులో 5 మందికి సెలైన్లు పెట్టి ఇంజక్షన్లు ఇచ్చి వాంతులకి ఇంజక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు కదా? మేజర్ ఇష్యూస్ ఇచ్చారు. ఆ పిల్లలందరూ జస్ట్ వామిటింగ్స్ అని వచ్చారు. 1-2 వామిటింగ్స్ మాత్రమే అయినాయి. అయితే ఇది ఏమాత్రం ఫుడ్ పాయిజనింగ్ అయితే కాదు. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ అయితే తిన్న వాళ్ళందరికీ రావాలి, అలా లేదు. జస్ట్ వామిటింగ్స్ ఇంజక్షన్ వల్ల ఎగ్ పెట్టారట. మోస్ట్ ప్రాబ్లీ ఆ ఇంజక్షన్ వల్ల వచ్చుంటారు. బట్ అందరూ సేఫ్గా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది. ఆ మైల్డ్ డిహైడ్రేషన్ ఫ్లూయిడ్స్ చాలా మంది స్టార్ట్ చేసాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా వాళ్ళకి ఇచ్చాము. అందువల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం లేదు. సో 1 గంట 2 గంటల అబ్జర్వేషన్ పెట్టి తర్వాత హాస్పిటల్ ఇంటికి పంపించేస్తాం.
విశాఖ గాజువాకలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గద్దె రామ్మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ విమర్శలు చేశారు. ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, ఓటేసే ముందు ఆలోచించుకుని వేపాడ చిరంజీవిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ రోజున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నిక శాసనమండలికి జరిగే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు ఈ నియోజకవర్గంలో పరిశీలకులుగా కేంద్ర పార్టీ ఆదేశించిన ఆదేశానుసారం ఇక్కడ విచ్చేయడం జరిగింది. తమ్ముడు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గారితో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. లాస్ట్ సభలో అయితే మేము ఇద్దరం ఒకే బెంచ్లో కూర్చున్నాం. గాజువాక నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలు పూర్తిగా పోతోంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కానివ్వండి, ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కుంటపడిపోయిందో, ఏ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారో, ఏ విధంగా రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు దిగజారిపోతూ ఉన్నాయో భారతదేశంలో, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఒక శక్తి ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని క్యాడర్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు ఒక సృష్టి. అది ఏ గ్రామం వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలుగుదేశానికి ప్రాణం ఇచ్చే కార్యకర్తలు అనేక మంది ఉంటారు. తెలుగుదేశాన్ని ఎవరైనా మోసం చేస్తే నాయకులు మోసం చేశారు తప్ప తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా క్యాడర్ తన భుజాల మీద మోసుకెళ్ళిన సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈ రోజున ఈ నియోజకవర్గంలో, గాజువాక నియోజకవర్గంలో సుమారు 18,000 మంది గ్రాడ్యుయేట్స్ తమ ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ రోజున మా యొక్క బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కలిసే విధంగా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితులు సులువుగా అవగాహన చేసుకోవాలని శక్తి పట్టభద్రుల మీద ఉంది. ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ వైపు నుండి గుంటూరు వైపు వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొట్టి రహదారిపై పల్టీలు కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం ఆటో దెబ్బతినగా ఆటోలోని తిరుబండారాలు ప్యాకెట్లు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. ఈ ప్రమాదంలో 3కి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎన్ఆర్ఐ వైద్యశాలకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్ జరుగుతున్నాయని, దానిలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 60 కార్నర్ మీటింగ్స్ జరిగాయని, శక్తి కేంద్రంలో ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఏ సౌకర్యాలు చేరుతున్నాయనే విషయం పైన ఈ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగిందని, ప్రతి మీటింగ్ లో కూడా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. కేవలం ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి వాగ్దానాలు చేసి మళ్లీ రాజ్ భవన్ లోకి వెళ్లిపోవడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మంత్రి గారి యొక్క నియోజకవర్గం ఈరోజు ఇక్కడనే మీతో ఎందుకు మాట్లాడుతున్నామంటే, రాష్ట్ర రాజధానిలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ముఖ్యమంత్రికి వినబడడం లేదు, కనబడడం లేదు. ప్రజా సమస్యలను స్వీకరించడానికి ఎలాంటి యొక్క ఆడ స్థానం లేదు. సెక్రటరియేట్కు ముఖ్యమంత్రి రాడు, ప్రగతి భవన్లకు ప్రజలకు ఎంట్రీ లేదు. ఇంకా ఫామ్ హౌస్ అయితే మీ దగ్గరనే ఉన్నది, ఇక్కడ దాకా ఎవరు రారు. కాబట్టి ఏ విధంగా, అందుకోసమే ప్రజా గోస బీజేపీ భరోసా పేరుతోని భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామాన గల్లీన టౌన్స్లో ఒక చిన్న మీటింగ్స్ ద్వారా ప్రజల దగ్గరికి చేరుకునే కార్యక్రమం మేము మొదలుపెట్టాం. దాదాపుగా నిన్న సాయంత్రం వరకు నిన్న రాత్రి వరకు వచ్చిన సమాచారం ప్రకారంగా దాదాపుగా 8,000 ఇలాంటి చిన్న సభలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినాయి. ఇంకా ఇవాళ రేపు సాయంత్రం వరకు కూడా జరుగుతాయి. ఈరోజు అటువంటి మీటింగ్లో పాల్గొనడం కోసం వచ్చాం. ఎంత పెద్ద నాయకులైనా రోజు 1-2 ఇటువంటి చిన్న మీటింగ్స్లో పాల్గొనడం జరుగుతుంది. దీనివల్ల మాకు పూర్తిగా విషయం అర్థమైంది ఏమిటంటే, తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు. తెలంగాణ రాకముందు ఎంతైతే గోసను ఉండేనో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ గోస కూడా కొన్ని చోట్ల ఉంది. ఒకటి, ప్రభుత్వం చెప్పిన విషయాలలో అనేక విషయాల్లో వెనకకు పోయింది, కానీ వెనకకు పోయినామని చెప్పడం లేదు. ఉదాహరణకు 2018లో కానీ అంతకుముందు కానీ ప్రధానమైన వాగ్దానాలు ఒక 3-4 వాగ్దానాలు చేస్తే దానిపైనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఇంతవరకు వాళ్ళ అధికారం రెండోసారికి వచ్చిన అధికారానికి ఇల్లు లేని నిరుపేదలకు కనీసం 10% మెంబర్స్ కూడా ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. గజ్వేల్ నియోజకవర్గంలో నరసన్నపేటను ఎగ్జిబిషన్గా చూపెట్టి, నుమాయిష్ లాగా చూపెట్టి ఓట్లు వేయించుకున్నాం. కానీ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో కట్టలేదు, కట్టిన చోట ఇవ్వలేదు. ఎందుకంటే అవి సబ్స్టాండర్డ్గా ఉన్నాయి. ఇస్తే ఏ విధంగా అనే ఉద్దేశంతోనే అది చూపెట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో హాత్ సే హాత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతుందన్న అద్దంకి దయాకర్. గతంలో తమ నాయకులు యాత్రను వ్యతిరేకించకుండా ఉంటే బాగుండేదని కామెంట్. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కల బెడదపై జీహెచ్ఎంసీలో అఖిలపక్ష సమావేశం. తక్కువ మంది సిబ్బందితో కుక్కల నియంత్రణ ఎలా సాధ్యమవుతుందన్న కార్పొరేటర్లు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సిపిఆర్ చేయడంలో శిక్షణ. తొలుత హైదరాబాద్ గోషమహల్లో కానిస్టేబుళ్లకు శిక్షణ. ఏపీ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.